హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? నా సబ్స్క్రైబర్స్లో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, అక్క మీ క్లాసికల్ జర్నీ గురించి చెప్పండి, ఈ సమ్మర్లో మేము కూడా మా పిల్లలకి నేర్పిస్తామని చెప్పేసి చాలామంది అడిగారు. సో నేను వచ్చేసి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో అయితే నేర్చుకున్నాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకున్నందుకు. నేను వచ్చేసి 4th క్లాస్ నుంచి క్లాసికల్ డాన్స్ అయితే నేర్చుకున్నాను. చాలామంది గర్ల్స్ వచ్చేస్తున్నారు అక్కడి నుంచి, ఏంటి ఇలా వస్తున్నారని చెప్పేసి మేము కూడా వెళ్ళి చూసాము. సో మాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అక్కడ క్లాసికల్ డాన్స్ నేర్పిస్తారు అని చెప్పేసి. మా ఫస్ట్ సార్ నేమ్ వచ్చేసి కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి మమ్మల్ని చాలా మంచిగా మోటివేట్ చేశారు, సంగీతం కూడా చెప్పేవారు. నెక్స్ట్ మేము జాయిన్ అయిన కొన్ని డేస్కే సార్ అయితే మానేశారు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి కాకినాడ నుంచి దివాకర్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక సార్ వచ్చేవారు. మమ్మల్ని నిజంగా వాళ్ళ పిల్లల కింద ట్రీట్ చేసి చెప్పేవారు. మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు, బట్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎవరు డాన్స్ మీద వాళ్ళే ఫోకస్ చేసేవారు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కరికి ఒక తపన, నేను నేర్చుకోవాలి, నేను కూడా ఒక మంచి పొజిషన్కి రావాలి అని చెప్పేసి. అండ్ అలానే మేము జాయిన్ అయిన ఒక 1 వీక్కే ఒక ప్రోగ్రామ్ అయితే వచ్చింది. అనుకోకుండా మా సీనియర్స్ ఉంటారు కదా, మా సీనియర్స్ అయితే డ్రాప్ అయిపోయారు. సో అనుకోని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోవడంతో చెల్లిని నన్ను అయితే వెనకాల బ్యాక్ సైడ్ ఎక్కడో నుంచోబెట్టేసి జస్ట్ ఒక 1 సాంగ్కి ఒక 2 minutes సాంగ్ ఉంటుందేమో, ఫోక్ సాంగ్కి మమ్మల్ని వెనకాల ఎక్కడో నుంచోబెట్టారు. సర్లే అని చెప్పేసి మేము కూడా ఫస్ట్ టైం కదా, మేము జాయిన్ అయిన ఒక 2-3 వీక్స్కి మనకి మంచి ప్రోగ్రామ్ వచ్చింది అని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అయ్యి సో మేము ప్రోగ్రామ్ అనేది చేసాము. అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఇందులో మా డాడీ మా మమ్మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎవ్రీ సండే డాడీ తీసుకెళ్ళి డ్రాప్ చేసేవారు ఇన్స్టిట్యూట్కి. మమ్మీ కూడా ఇంటి దగ్గర వచ్చిన తర్వాత ఏదైతే సండే క్లాసెస్లో చెప్పారో ఈవినింగ్ వరకు నేర్పించి ఈవినింగ్ స్టడీస్ అనేది చూసేవారు. అండ్ నేర్చుకోవడం కూడా ఒక ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలని నాకు అనిపించి మేము కూడా ఇద్దరం చాలా మంచిగా ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అలా నేర్చుకోగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది, శివరాత్రి అయితే వచ్చింది. శివరాత్రి తర్వాత మేము అనుకున్నాము ఫస్ట్ టైం కదా ప్రోగ్రామ్ చేయగలమా లేదా అని చెప్పేసి. బట్ సార్ అయితే మీరు చేయగలరమ్మా, ఫస్ట్ ప్రోగ్రామ్కి మీరు బ్యాక్ ఉన్నారు బట్ మీరు కనిపించలేదు, అది నేను గమనించాను. సెకండ్ ప్రోగ్రామ్కి వచ్చేసి నేను ఫ్రంట్ స్టార్టింగ్లో అయితే పెడతాను, మీరు చేస్తారా అంటే స్టార్టింగ్లో పెడతానంటే ఎవరికైనా హ్యాపీ. సో అట్లా ఫ్రంట్ పెడతానన్నారు కదా అని చెప్పేసి ఒక చిన్న ఇంట్రెస్ట్తో మేమైతే నేర్చుకున్న తర్వాత కూడా మాకు రాలేదు చాలా, అంటే హస్తవార్కులు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, పతాకం, త్రిపతాకం ఇవన్నీ కూడా. సో మనం ఇలా పెట్టాము అంటే కనుక మనకి 10 minutes అయినా సరే హ్యాండ్ అలానే ఉండాలి. ఏ మూమెంట్ తర్వాత ఏ మూమెంట్ అనేది కూడా మనం ఈజీగా కళ్ళు మూసుకొని చేసేటట్టు నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకైతే ఒక 6 years గ్యాప్ అయితే వచ్చేసింది. చెల్లి ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తుంది, కంపెనీలో కానీ లేకపోతే పేజెస్లో కానీ కంటిన్యూ చేస్తుంది. అండ్ అలానే అలా నేర్చుకోగా మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ ప్రోగ్రామ్ మాకు శివరాత్రికి శివుని పాదాల ముందు వేయడం నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ప్రోగ్రామ్ వచ్చేసి 7కి అయితే మేము 2-2:30కే మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాము. మేము 2-2:30 కల్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మమ్మల్ని చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇంత త్వరగా వచ్చేసారు అని చెప్పేసి. బట్ ఇంకా మా ఫ్రెండ్స్ అది కూడా వచ్చేసారు. 3:30-4 కల్లా మేకప్స్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. నిజంగా మేకప్ వేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే కనుక నిజంగా ఫస్ట్ టైం మేకప్ వేసుకోవడం ఆ ఫీలే నిజంగా వేరు తెలుసా. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా, ఏదైనా వర్క్ ఫస్ట్ టైం చేసినప్పుడు? సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ విషయం మళ్ళీ
ఫైనల్లీ చూసారు కదా, ఇవన్నీ మా మెమెంటోస్ అండ్ చెల్లివి నావి కూడా ఒకే చోట అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవి. సో నెక్స్ట్ ఇంకా సపరేట్గా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఆల్బమ్ అండ్ అలానే గిఫ్ట్స్ ఏమేమి అయితే వచ్చాయో, ఎక్కడెక్కడ ప్రైజెస్ తీసుకున్నామో ఇవన్నీ కూడా, సో సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. క్లాసికల్ డాన్స్ పిక్స్ కూడా చెల్లికి గిఫ్ట్ అయితే చేశారు. సో దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసామని. ఆల్మోస్ట్ చెల్లి వచ్చేసి ఒక 1000 ప్రోగ్రామ్స్ దగ్గర చేసి ఉంటుంది. నేను వచ్చేసి ఒక 500-600 ప్రోగ్రామ్స్ చేశాను. చాలా ఇయర్స్ నేర్చుకున్నాము. ఆ మెమరీస్ అన్నీ మాతో ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. అలా శివరాత్రి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఒకరోజు ఇంకొక ప్రోగ్రామ్ అయితే వచ్చింది దశమికి. సో ఏదైతే శివరాత్రి మార్చిలో వస్తుందో దాని తర్వాత ఒక 3 months గ్యాప్ వచ్చింది. ఆ 3 months కూడా మేము సంగీతం నేర్చుకున్నాము. సంగీతం అయితే ఇంకా మాకు అవ్వట్లేదు అని చెప్పేసి మేమైతే డ్రాప్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డాన్స్ అయితే కంటిన్యూ చేసాము. అట్లనే కంటిన్యూ చేయగా సమ్మర్ క్లాసెస్ అయితే వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ 8 to 10 వరకు అయితే క్లాసెస్ చెప్పేవారు. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ 4 to 6 వరకు క్లాసెస్ చెప్పేవారు. సో ఎవ్రీడే మేము క్లాసెస్కి అటెండ్ అవుతూ ఒక పక్క స్కూల్లో ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసుకుంటూ సో అలా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చేసాము. దాని తర్వాత ఏదైతే స్టడీ కూడా ఆపకుండా మేము స్టడీతో పాటు క్లాసికల్ డాన్స్ మేము నేర్చుకున్నామో, ఈరోజు ఆ విద్య అనేది మాకు ఎప్పటికీ ఉండిపోతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళా ఒక మంచి పేరు, మా మెమెంటోస్ చూసి, మా గిఫ్ట్స్ చూసి, మా ఫొటోస్ చూసి మీరు క్లాసికల్ డాన్స్ చేస్తారా అన్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. అలా చేయగా దశమిలో అయితే ప్రోగ్రామ్ వచ్చింది. ఆ దశమికి కూడా ప్రోగ్రామ్ అయితే పర్ఫార్మెన్స్ చేశాము. అప్పుడు వచ్చేసి చెల్లికి సింగిల్గా సాంగ్ అయితే ఇచ్చారు. నాకు ఇచ్చారు కానీ ఒక 2 minutes సాంగ్ అనుకుంటా. నాకు చాలా భయం వేసింది, నేను చేయనని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. చెల్లి అయితే కంటిన్యూ చేసింది. నెక్స్ట్ వచ్చేసి అలా చేయగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అయితే వచ్చాయి. తర్వాత మా ఊర్లో సూర్యనారాయణమూర్తి జాతర మొన్న వ్లాగ్ కూడా పెట్టాను కదా, సో దానికి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇద్దరం సింగిల్గా అయితే సాంగ్స్ చేసాము. ఎవరి సాంగ్ వాళ్ళు సింగిల్గా చేసాము. చేయబట్టి మా సార్ కూడా ఇంట్రెస్ట్ పెరిగింది మా మీద. అండ్ అలానే మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు మాకు బెస్టీస్ ఉన్నారు. ఇప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. మా డాడీ వాళ్ళ డాడీ ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకేలా ఉంటారు. మా మమ్మీ వాళ్ళ మమ్మీ కూడా ఒకేలా ఉంటారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ వ్లాగ్స్ చూడొచ్చు, ఎందుకంటే కనుక ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కదా. అండ్ అలానే అలా చేసేసాము. చేసిన తర్వాత గిఫ్ట్స్ తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు మా వీధిలో వాళ్ళు కూడా వావ్ మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి అనడంతో, ఏదైనా వర్క్ చేసినప్పుడు మనం ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు కానీ, ఏదైనా మంచి పని చేసినప్పుడు కానీ మనని ఎంకరేజ్ చేస్తేనే కదండి మనకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది చేయాలి అని చెప్పేసి. సో అలాగే చేస్తూ వచ్చాము. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము కలిసి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకొక రూమ్లోకి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా సీనియర్స్ అందరూ కూడా చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ సాంగ్ కూడా ఏంటి తెలుసా, దశావతారాలు. నిజంగా దశావతారాలు చేయాలి అంటే కనుక పెట్టి పుట్టి ఉండాలి అని చెప్పేసి మేము అనుకునే వాళ్ళము. మనకు అంత ఆపర్చునిటీ లేదే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యూచర్లో చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ మేము కూడా మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత పక్క రూమ్లో మేము 4 members ఉన్నాము, చెల్లి, నేను, మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్న తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి మేము ఇక్కడ ప్రాక్టీస్ చేసేస్తున్నాం. మాకు ఏదైతే చెప్పారో అవి మేము మర్చిపోయాము. మాకు ఒక సాంగ్ ఇచ్చారు మా 4 members. సో ఏదైతే మాకు చెప్పారో అది మేము మర్చిపోయి డైరెక్ట్ మేము వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దశావతారాలు, బ్రహ్మాంజలి సాంగ్ ఒకటి. దశావతారాలు వచ్చేసి 10 minutes, బ్రహ్మాంజలి వచ్చేసి 7 minutes సాంగ్. 17 minutes సాంగ్ కంటిన్యూస్గా చేయాలి. సో ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో హైదరాబాద్లో గచ్చిబౌలిలో, సో ఆ గచ్చిబౌలిలో ఏదైతే చేయాలో అక్కడ ఇది ప్రాక్టీస్ అవుతున్నారు. ఇంకా 1 week టైం ఉంది. సో మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. అనుకోకుండా ఎవరైతే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారో ఆ అమ్మమ్మ గారు వెళ్ళి వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు కదా సార్ అంటే, సార్ చెప్పారంట. మేము వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, బట్ వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు అంత మంచిగా, వద్దు అని చెప్పేసి, దూరం కదా భయపడుతున్నారని చెప్పేసి చెప్తే, సో ఆ అమ్మమ్మ గారు నిజంగా మా పేరెంట్స్ని పిలిపించి, ఇద్దరు పేరెంట్స్ని పిలిపించి, మీ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఏం పర్వాలేదు, వాళ్ళు చేయడం నేను చూశాను పైనుంచి, చాలా మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు.
సో వాళ్ళని కూడా పంపిస్తే మంచిది అని చెప్పేసి మా పేరెంట్స్తో మాట్లాడడం అంటే కనుక ఖచ్చితంగా పంపిస్తామని చెప్పేసి చెప్పడంతో 1 వీక్లో మేము కష్టపడిన కష్టం అంతా ఇంత కాదు. గచ్చిబౌలి స్టేడియంలో 5700 సంథింగ్ మెంబర్స్తో మీకు అని చెప్పేసి అన్నారు. నా దగ్గర ఇంక్ బుక్ అవార్డు చెల్లిది నాది కూడా ఉంటుంది, అది కూడా స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను, మీ అందరికీ షేర్ చేస్తాను. అండ్ అలానే ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే కనుక ఏదైనా పేరెంట్స్ సపోర్ట్ని బట్టి ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేనిది ఎక్కడికి రీచ్ అవ్వలేము. తర్వాత ఏదైతే గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళామో అక్కడ పడిన అవస్థలు అయితే అంతా ఇంత కాదండి. మా సార్స్ కూడా ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ చేయాలి. మొత్తం ఏదైతే గురువులు ఉన్నారో మొత్తం అంత గురువులు కూడా అంతమంది కూడా ఒక చోట ప్రోగ్రామ్ చేయాలి. మిగతా ఏదైతే మేము స్టూడెంట్స్ ఉన్నామో మేమందరం కూడా గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్కి 3 days ముందే మమ్మల్ని తీసుకెళ్లారు. అది కూడా హాఫ్ శారీస్ కట్టుకొని ప్రాక్టీస్ చేయాలంట. మేము ఇక్కడ జస్ట్ లెగిన్స్ అండ్ టాప్స్ వేసేసుకుని చున్నీ ఇట్లా కట్టేసుకుని మేము వెళ్ళే వాళ్ళం. అదంతా అయిన తర్వాత అక్కడ పట్టు పరికిణీలు తీసుకుని రావాలి అని చెప్పేసి మాకు ఇన్ఫామ్ కూడా వచ్చింది, మాకు మెసేజెస్ కూడా వచ్చాయి. లాంగ్ ఫ్రాక్స్తో పట్టు పరికిణీలతో హాఫ్ శారీస్తో చేయడం ఇట్స్ నాట్ ఈజీ మ్యాటర్. చాలా కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కింది. అది కూడా ఏంటి అంటే కనుక పక్కన జస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో 10 అవతారాలు 10 అవతారాలు, అందులో ఏ అవతారానికి ఏ చిన్న మిస్టేకు మనం ఏది చేసినా సరే పక్కకి ఇలా రెక్క పట్టుకుని లాగేసేవారు. మా మమ్మీకి ఫుల్ ఏడుపు వచ్చేసింది, మా పిల్లలు ఎలా చేస్తారో ఏంటో అని చెప్పేసి. బట్ ఎనీవేస్ చాలా మంచిగా చేసాము. ఫైనల్లీ ఇంటికి 2012లో అయితే మేము సాధించాము పట్టుదలగా. అదంతా కూడా మమ్మీ డాడీ సపోర్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీతో షేర్ చేసేటప్పుడు కూడా నాకు హ్యాపీనెస్ ఆగట్లేదు. చాలామంది అడిగారు కాబట్టి నా క్లాసికల్ జర్నీ గురించి ప్రతి దాంట్లోనే చూస్తారు, వెనకాల చాలా ఉంటాయి. ఇంకా ఇవి ఒక కొంచెమే, ఇవి ఒక 2-3 ప్రోగ్రామ్ గిఫ్ట్స్ వచ్చేసి ఇంకా చాలా మెమెంటోస్ ఉన్నాయి, చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు నేను షేర్ చేయడానికి ఈ వీడియోలో చూస్తాను. అవార్డు అయితే పెడతాను, క్లాసికల్ డాన్స్ పిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఏదైతే మేము గిన్నిస్ బుక్ అవార్డు సాధించామో అక్కడ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్లు అయితే ఉన్నాయి. అది వచ్చేసి నేను సపరేట్గా వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదండి నా క్లాసికల్ జర్నీ గురించి. స్టిల్ ఇప్పటికీ చెల్లి ప్రోగ్రామ్స్ అయితే చేస్తుంది. నాకు పిల్లలతో కుదరక నేను డ్రాప్ అయ్యాను. బట్ ఎప్పటికైనా క్లాసికల్ డాన్స్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఇంట్లో మా వారు కూడా ఒప్పుకున్నారు, మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే కనుక మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మన పిల్లలకి నేర్పించుకోవడానికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని నాకు అనిపించింది. సో ఖచ్చితంగా నేను కార్తిక్కి నేర్పిద్దామని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను ఈ సమ్మర్లో వచ్చేసి. బట్ ఎక్కడ చెప్పేవాళ్ళు లేకుండా అయిపోయారు. సో వాడికి ఇంట్లో నేను చిన్నగా స్టెప్స్ అయితే నేర్పిస్తున్నాను. నెక్స్ట్ పాపకు కూడా ఖచ్చితంగా నేర్పిస్తాను. మా మమ్మీ నన్ను చూసుకుని చాలా మురిసిపోయారు. అట్లనే నా పాపను కూడా నేను చూసి మురిసిపోవాలని చెప్పేసి నేను కూడా తనకి ఖచ్చితంగా నేర్పిస్తాను. ఇదండి నా క్లాసికల్ జర్నీ గురించి. మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.